రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా జి రామకృష్ణ ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన రామకృష్ణ సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్పై 298 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రామకృష్ణ ప్యానెల్, రాజేష్ ప్యానెల్ మధ్య ప్రధానంగా హోరాహోరీ పోటీ నెలకొంది. కార్యవర్గం సభ్యుల ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు మరో 7 కార్యవర్గం సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరిగింది. రామకృష్ణ ప్యానెల్లోని మెజారిటీ ఉద్యోగులు ఘన విజయం సాధించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ తెలిపారు. సచివాలయం అనేది ఒక కుటుంబం. కుటుంబంలో ఏ ఉద్యోగ సమస్య వచ్చినా మా సంఘం ముందుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మా ఉద్యోగుల పాత్ర చాలా అవసరం ఉంది. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యోగులు రావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాము. ఏమైతే హామీలు ఇచ్చామో అవి మొదటి రోజు నుంచే కార్యాచరణ తీసుకురావడానికి మేమందరం సాయశక్తిలా కష్టపడతాము.